రామేశ్వరరావు గారు మాట్లాడతారు. సార్ రామేశ్వరరావు గారు, ఈ జొన్నగిరి ఫీల్డ్ అనేది ఓపెన్ కావచ్చు ఈ ఏడాది మేలో అని అంటున్నారు. సో దాని స్టేటస్ ఎంతవరకు వచ్చింది? మన ఇండియాలో ఏమన్నా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ప్రొడక్షన్ ఏమన్నా? వాయిస్ బ్రేక్ ఉంది, మళ్ళీ ఒకసారి అడగరా? సరే, జొన్నగిరిలో ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ ఇది గోల్డ్ రిజర్వ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మేలో అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దాని స్టేటస్ ఎలా ఉంది? అట్లాగే మన ఇండియా నుంచి ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా గోల్డ్ మైనింగ్? గోల్డ్ మైనింగ్ అనేది చాలా టూ ఎర్లీ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అడిగింది, ప్రాసెస్ లో ఉంది, నడుస్తున్నది. బట్ ఎప్పుడు అనేది ఇంకా డేట్ క్లారిటీ లేదు. రెండోది, ఇండియాలో అనేది మీరు చూసుకుంటే ఇందాక స్టార్ చెప్పినట్టు ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి గోల్డ్ రిజర్వ్ రెక్కలు వచ్చాయి. ఆయన అమెరికాకి బిగ్ థ్రెట్ అంటే రష్యా, చైనా, జపాన్, ఇండియా. దే ఆర్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్స్ నెక్స్ట్ సెకండ్. ఆల్రెడీ చైనా సెకండ్ ఎకానమీ వరల్డ్ ఎకానమీలో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ నాకు చాలా మంది మన టీవీలో కూడా చాలా చూసి అడిగారు, ఏంటి అసలు గోల్డ్ పరిస్థితి ఏంటి? నేను ఒక 1 year బ్యాక్ ప్రిడిక్షన్ చేసినంటే గోల్డ్ విల్ గో అప్ టు 2 lakh rupees అండ్ సిల్వర్ విల్ గో అప్ టు 4 lakh rupees అని 1 year బ్యాక్ చెప్పాను కరెక్ట్ గా. అదే మనం చూసుకుంటే 4,15,000 సిల్వర్ వెళ్ళింది, 1,85,000 86,000 గోల్డ్ వెళ్ళింది. ఇప్పుడు తగ్గుతూ పెరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే గ్రోత్ అనేది మైనింగ్ కాస్ట్ ఇస్ బికమింగ్ మోర్ కాస్ట్లీ దాన్ అవైలబుల్ గోల్డ్. సెంట్రల్ లెవెల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం మొదలు పెట్టింది. జియో పొలిటికల్ కండిషన్స్, వార్, తారీఫ్, వీసా, ఇమిగ్రేషన్, లే ఆఫ్స్ చూసుకుంటే లాస్ట్ ఒక నెల రోజుల్లో దాదాపు 50,000 60,000 జాబ్స్ తీశారు. ఇంపాక్ట్ అంతా గోల్డ్ మీద. వార్ ఆగితే ఒకలా ఉంటది, వార్ ఆగపోతే ఒకలా ఉంటది. చర్చలు జరుగుతున్నా కానీ ఫెయిల్యూర్ అవుతుంది. 2 rounds ఆఫ్ చర్చలు అయినా ఫెయిల్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మైనింగ్ కెపాసిటీ పెంచడానికి ప్లానింగ్ చేస్తుంది ఇండియాలోనే కదా, బయట కూడా. సార్ చెప్పినట్టు 3-4 కంట్రీస్ లో ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ ఇండియా ఇస్ హైయెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ గోల్డ్. దాదాపు 100,000 టన్లో. ప్రపంచంలోనే అది ఇంపార్టెంట్ అయిన కంట్రీ. ఆడవాళ్ళకి పసుపు, పసిడి, పచ్చదని 3 అంటే అత్యంత ఇష్టమైన వస్తువులు. కాబట్టి మన గోల్డ్ లేకుండా ఏ ఫంక్షన్ కి ఏ పార్టీకి వెళ్ళాం. మొన్న ఒక మేడం ఫోన్ చేస్తారు, ఏంటంటే సార్ నాకు 4 కూతుర్లు ఉన్నారు, గోల్డ్ ఎప్పుడు తగ్గుతుందో చెప్పండి, పెళ్లిళ్ళు చేయాలని లేదు. టూ ఎర్లీ ఫర్ మీ టు టెల్ దట్ ఆన్సర్. సో ఓవరాల్ గా మైనింగ్ కెపాసిటీ అనేది తగ్గించుకుంటారు. సిల్వర్ కన్జంప్షన్ కూడా రేట్ చూస్తే చైనా వాళ్ళు కాపర్ మీద సిల్వర్ కోటెడ్ చేసి 66% ఆఫ్ ది సిల్వర్ యూస్ తగ్గించుకున్నారు న్యూ టెక్నాలజీతో. రియల్ ఎస్టేట్ లో ఎలా అయితే మైమోన్ టెక్నాలజీ వచ్చిందో ఇక్కడ కూడా కొత్త ఏంటంటే ఆ కాస్ట్ బేర్ చేయలేకపోతున్నారు బిల్డర్స్ కానీ, మన మ్యానుఫ్యాక్చర్ ఈవీ వెహికల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, అన్నింటిలో కూడా మన సిల్వర్ బాగా యూసేజ్ పెరుగుతుంది. సో ఓవరాల్ గా వీ హావ్ టు సీ, వెయిట్ అండ్ సీ. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ అని పొలిటికల్ లీడర్స్ మేనిఫెస్టోలో చాలా పెడతారు, బట్ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఇక్కడ కూడా మోడీ గారికి అప్రిషియేట్ చేయలేదు. ఈస్ ట్రైంగ్ టు ఫోర్కాస్ట్ ఇన్ ఎ బెటర్ వే, ఇన్ ఎ బెటర్ సిచ్యువేషన్, అండ్ డెఫినెట్లీ ట్రై టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. సో చెప్పండి, ఎట్లా ఈ గోల్డ్ మైనింగ్ ఒక్క రోజులో పుంజుకునేది కాదు. సో సరే, దాన్ని పక్కన పెడితే ఇప్పుడు గోల్డ్ రేట్స్ ఎట్లా ఇప్పుడు కొనుక్కోవడం మంచిదంటారా? మొన్నటి ఆల్ టైమ్ హై చూస్తే కనుక 1.9 lakh దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ఎవరైనా కొనదలుచుకునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడం గోల్డెన్ ఛాన్స్ అంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీరు అంతకుముందు కూడా లాస్ట్ టైం వీడియోలో చెప్పాను, గోల్డ్ 1925లో 18 రూపాయలు ఉండేది, 1950లో 100 రూపాయలు అయింది. అట్లా పెరుగుతూ కరోనా టైంలో మీకు 50,000-60,000 ఉంది. ట్రంప్ గారు ప్రెసిడెంట్ 70,000-80,000 ఉంది. ఈ రోజు 1,50,000 1,60,000 ఉంది. ఎందుకంటే గోల్డ్ కొనుక్కోవడం అంటే అత్యవసరం అయితే కొనుక్కోమని చెప్తాను నాకున్న కొద్ది నాలెడ్జ్ తో. డోంట్ బై ఆవేశపడి రేట్లు పెరిగిపోతే కొనుక్కోవడం కరెక్ట్ కాదు. కాకపోతే పెళ్లిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు కావాల్సిన మినిమం కొనుక్కోవడం. మిగతాది అప్పులు చేసేది అసలు కొనొద్దు. డెఫినెట్ గా గోల్డ్ రేట్ ఇంకా కొద్దిగా పెరుగుతుంది, బట్ స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓవర్ కమింగ్ నెక్స్ట్ 2-3-4 months లో గోల్డ్ రేట్ అనేది 1 lakh, 10,000, 20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బేస్ ప్రైస్. అట్లనే 50,000 60,000 వెళ్ళదు తులం. సో ఈ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ట్రేడింగ్ అనేది ఒక పెద్ద గ్రూప్ ఉంటుంది. బులియన్ మార్కెట్ అనేది మనకు మీ కంట్రోల్, నా కంట్రోల్లో ఉండదు. అక్కడ అవుట్ ఆఫ్ ది కంట్రీ. ఇప్పుడు సార్ అన్నారు బాటర్ డీల్ చేసుకోవడం మంచిది. మన ప్రొడక్షన్ కాస్ట్ టూ హై, మనం కొనుక్కోవడమే ఈజీ. బాటర్ డీల్ అంటే మన దగ్గర ఎక్కువ ఉన్నది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నది మనకి ఇవ్వాలి.
అదొకటి. లేదా ఇంపోర్ట్ చేసుకున్న ట్రంప్ గారి పరిస్థితి ఏంటంటే డాలర్ ని స్ట్రెంగ్త్ పెంచుకుంటున్నాడు. మన రూపీ వీక్ అవుతుంది. చాలా మంది తెలిసే ఉంటది, రూపీ 93 రూపీస్ అంటే అది మన వీక్ అయినట్టు, స్ట్రాంగ్ తగ్గితే మన స్ట్రాంగ్ అయినట్టు. సో ట్రంప్ ఈస్ పుట్టింగ్ ఆల్ ఈజ్ అబౌట్ ఏప్రిల్ 2025 లోనే మన ఇండియాని టార్గెట్ చేశాడు. ఎనీహో వీళ్ళు ఎప్పుడు కూడా భయం అనేది ఉంది ట్రంప్కి. ఈ 4 కంట్రీలు ఎప్పుడైనా మన పాస్ ఒకసారి మనం సూపర్ సీడ్ అయ్యామంటే ఈ కెనాట్ షో ఈస్ బెస్ట్. అందుకని ఆయన ప్రొటెక్ట్ చేయడానికి రకరకాల విధాలుగా కండిషన్ పెడుతున్నాడు. వీసా, లే ఆఫ్స్, బర్త్ టూరిజము, లక్కీ డిప్ ప్రాసెస్, తారీఫ్స్, జియో పొలిటికల్ కండిషన్ ఇవన్నీ. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు కొద్దిగా రైజ్ ఉంటుంది. మీరు చూసుకుంటే ట్రెండ్ ఒక 20 days 15 days పెరుగుతుంది, తర్వాత మళ్ళీ 3-4 days డ్రాప్ అవుతుంది. పెరిగినంత డ్రాప్ అవ్వట్లేదు. మనం 1,86,000 దాకా వెళ్ళినప్పుడు మనం ఎంతవరకు వచ్చామో చూసాం. ఇప్పుడు 1,50,000 ఇటు కొట్లాడుతుంది. బట్ ద ప్రెడిక్షన్ సేస్ ఈ వార్ కండిషన్ డిపెండింగ్ ఆన్ ద వార్, ది రేట్స్ విల్ స్టెబిలైజ్, సమ్ కరెక్షన్ ఫ్యాక్టర్ విల్ హ్యాపెన్. సో అంటిల్ అన్లెస్ వెరీ ఇంపార్టెంట్ మీరు కొనుక్కోండి, లేకపోతే కొద్దిగా హోల్డ్ చేయడం మంచిదని నా ఉద్దేశం.